ఈ డిసెంబర్ నెలలో క్రీస్తు జననమును గూర్చి ఇది చివరి వర్తమానం. ఈ 4 ఆదివారాలు బహుశా 4 వర్తమానాలు మందిరంలో విన్నారు. అలాగే బయట మన పబ్లిక్ మీటింగ్స్లో కూడా కనీసం ఒక 16-17 వర్తమానాలు మీరు విని ఉండొచ్చు. అంటే ఈ 4+16 లెక్క పెడితే కనీసం 20 మెసేజ్లు క్రీస్తు జననము గురించి విని ఉండవచ్చు. ప్రతి మెసేజు కొత్తదే, దేనికి సంబంధము లేదు. ఈ వాక్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఎందుకు అంటే ఆయన ఎందుకు వచ్చాడో మనకి బాగా అర్థం కావాలి. అంటే ఇది అతిశయంగా చెప్పడం లేదు, కానీ చాలా సంఘాల్లో ఈ పద్ధతి ఉండదు. మరి వాక్యము ఎన్నో కోణాల్లో వాక్యాన్ని, ఎస్పెషల్లీ క్రీస్తు జననము గురించే దరిదాపు 20 వర్తమానాలు కొత్తవి విన్నాము. కాబట్టి ఆయన ఎందుకు పుట్టాడో మనకు అర్థమైతే, మనకు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే మనము ఆయన గొప్పతనం అర్థమవుతుంది. అబ్బో, ఆయన పుట్టుకలో ఇంత మర్మం ఉందా, ఆయన పుట్టుకలో ఇంత గొప్ప మహత్యం అంటే చాలా గొప్ప పదం అది. ఇంత మహత్యం ఉందా, గొప్పతనం ఉందా అనేది అర్థం చేసుకొని ఆ దేవుడికి తగినట్టుగా మనము జీవించాలి. అలాగే తగినట్టుగా ఉండాలి. ప్రతి వర్తమానంలో కూడా ఆత్మ సంబంధమైన అంశాలే మనం ధ్యానం చేశాం. ఎక్కడ భూ సంబంధమైనవి ధ్యానము చేయలేదు. మిగతా క్రైస్తవ లోకము ధ్యానం చేసినట్టుగా లోకపరమైనవి ఎక్కడ మనం ధ్యానం చేయలేదు. అందుకని ఇవి మనల్ని ఇంకా దేవుని ఎడల ప్రేమలో పెంచాలి. ఆయన పుట్టుకలో ఉన్న ఈ మహత్యం, గొప్పతనాన్ని ఇంకా స్పష్టంగా తెలుసుకున్న మనము ఆయన ఎంత గొప్పవాడు, మనము అంత గొప్పగా జీవించాలి. అందుకని లూజ్ క్రిస్టియానిటీ అంట. లూజ్ క్రిస్టియానిటీ కానీ, చీప్ క్రిస్టియానిటీ కానీ ఉండకూడదు. చాలా స్టాండర్డ్, ప్రమాణాలతో కూడిన క్రైస్తవ జీవితం జీవించాలి. మీకు తెలిసిన వాళ్ళు చాలా మందిరాలకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు కూడా చెప్పండి, మేము క్రిస్మస్ గురించి ఇన్ని వర్తమానాలు విన్నాం, ఈ క్రిస్మస్లో ఈ వర్తమానం మీరు విన్నారా? వాళ్ళు చెప్పేది మీరు వినకండి, మీరు చెప్పేది వాళ్ళు వినేటట్టుగా చేయండి. వాళ్ళు చెప్పేదంతా మీరు వినడానికి లేదు, మనం లేము. మనం చెప్పేది వాళ్ళు వినడానుకున్నాం. ఎందుకంటే మనం కొంత ప్రమాణాలు కలిగి ఉండేవారుగా ఉండాలి, కొంత స్టాండర్డ్స్ కలిగి ఉండాలి. ఈ స్టాండర్డ్స్ కలిగి ఉన్నప్పుడు ఇది వాక్యం. క్రీస్తు జననం గురించి ఇన్ని కోణాల్లో మేము ధ్యానం చేశాం. ఇది మాకెంతో ప్రేరణ ఇచ్చింది. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో అని అర్థమైంది. అది మన ప్రమాణములను ఇతరులకు చూపించాలి. వి నీడ్ టు షో అవర్ స్పిరిచువల్ స్టాండర్డ్స్ టు అదర్స్. మన ఆధ్యాత్మిక ప్రమాణాలు మనం చూపించాలి. ప్రమాణాలు అంటే తెలుసు కదా, ఒక స్టాండర్డ్ అన్నమాట. ప్రమాణాలు అంటే ఒక స్టాండర్డ్. రోడ్డు మీద ఇన్నోవా కారు వెళ్ళింది అనుకోండి, అది ఇండియన్ రోడ్స్ మీద స్టాండర్డ్ కారు. ఇన్నోవా కార్ అంటే ఇండియన్ రోడ్స్ మీద కింగ్ లాంటిది, ఒక స్టాండర్డ్. ఆ స్టాండర్డ్ అలాగే క్రైస్తవ జీవితంలో ఒక స్టాండర్డ్లో మనం జీవించాం, ఒక ప్రమాణాలు కలిగి జీవించాం. కొంతమంది వెళ్తారు, కొన్ని సంఘాలు, పేర్లు చెప్పవలసిన పని లేదు, కానీ ప్రమాణాలు లేని క్రైస్తవ జీవితాన్ని జీవిస్తారు. వాళ్ళకు ఆర్భాటము, హంగు ఇవే ఉంటాయి, కానీ జీవితంలో ఆత్మీయ ప్రమాణాలు ఉండవు. అందుకని మన ప్రమాణాలు ఇతరులకు చూపించాలి. ఎప్పుడైతే మన ప్రమాణాలు ఇతరులకు చూపిస్తామో సంఘం యొక్క ప్రమాణం ఏంటో ఇతరులకి అర్థమవుతుంది. మన చుట్టూ కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, దగ్గరలో కూడా మున్సిపల్ హై స్కూల్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్లో చదివే వాళ్ళు ప్రమాణాలు వేరేగా ఉంటాయి. అంటే మున్సిపల్ హై స్కూల్ చదివే వాళ్ళు తక్కువ నేను అనడం లేదు. అక్కడ టీచర్లు చెప్పాలంటే చాలా అందరికన్నా హైలీ క్వాలిఫైడ్ ఎక్కడ ఉంటారంటే గవర్నమెంట్ స్కూల్లోనే ఉంటారు. కానీ పిల్లలు తక్కువ ప్రమాణాలతో వస్తారు కాబట్టి పాపం వాళ్ళని ఆ స్థాయికి తీసుకురావడం చాలా కష్టం ఆ టీచర్లకు. అందుకని మన ప్రమాణాలు ఉన్నతంగా ఉంటే సంఘ ప్రమాణాలు కూడా ఉన్నతంగా ఉంటాయి. సంఘం అంటే బిల్డింగ్ కాదు, లేక సంఘము అంటే ఈ టీవీలు, స్క్రీన్లు కాదు. సంఘం అంటే నేనేదో బ్లేజరు, సూటు వేసుకొని
పోషుగా నేను ఉండడం కాదు. సంఘం అంటే ఏదో వచ్చిన వాళ్ళందరికీ టీలు, టిఫిన్లు, కాఫీలు ఇవ్వడం కాదు. సంఘం అంటే ఏదో కొన్ని బహుమానాలు ఇవ్వడం కాదు. సంఘం అంటే ఇది ఆత్మ సంబంధమైనది. సంఘం అంటే ఒక జీవితానికి సంబంధించింది. నిన్న ఒక ఆయన మా ఇంటికి వచ్చారు. ఆయన అంటున్నాడు, ఒక ఆయన పలానా స్థలంకి వెళ్తే విశ్వాసులందరికీ టిఫిన్లు పెడుతున్నారంట, మధ్యాహ్నం భోజనం పెడతారు. వాళ్ళ ప్రమాణాలు టిఫిన్లు, భోజనాలే. మన ప్రమాణాలు ఆత్మ సంబంధమైన ఉండాలి. మన ప్రమాణాలు ఆత్మ సంబంధమైన ఉండాలి. టిఫిన్లకి, భోజనాలకి వెళ్ళే చెత్త ఉంటుంది, ఆ చెత్త మనకు అవసరం లేదు. కానీ వాక్యం కొరకు వచ్చే ప్రమాణాలు కలిగిన విశ్వాసులు మనకి అవసరం. మన ప్రమాణాలు ఆత్మ సంబంధమైనవిగా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది ఆత్మీయ జీవితం కొరకే వచ్చాడు, భౌతిక జీవితం కొరకు కాదు. ఏదో భౌతికంగా మనల్ని ఐశ్వర్యంలో ఉంచడానికి, భౌతికంగా మనల్ని పెద్ద అర్హతలు, క్వాలిఫికేషన్ కలిగిన వారుగా చేయడానికి, మనల్ని ఏదో పాలిష్డ్ పీపుల్గా చేయడానికి. యేసు ప్రభు వచ్చింది పాలిష్డ్ పీపుల్గా చేయడానికి కాదు, ఒక క్లాస్ పీపుల్గా చేయడానికి కాదు, ఏదో ఒక లోకపరంగా ఒక స్టాండర్డ్ పీపుల్గా చేయడం కాదు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే పాపాలు క్షమించి పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. క్లాస్ గురించి రాలేదు, పాపాలు క్షమించబడి పరిశుద్ధులుగా తీర్చబడడానికి వచ్చారు. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు క్లాస్ కాదు, సెయింట్స్. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు పరిశుద్ధులు, క్లాస్ కాదు. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు చదువున్న వాళ్ళని కాదు, వాళ్ళు పరిశుద్ధులు. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు నిత్య జీవానికి అర్హత పొందిన వాళ్ళు క్లాస్ కాదు. మనకి క్లాస్తో సంబంధము లేదు. కొన్ని సంఘాలకి క్లాస్ పీపుల్ వెళ్తారు, అంటే బాగా చదువుకున్న వాళ్ళు అక్కడికే వెళ్తారు. ఎందుకంటే అందరితో కలిసి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి అది ఇష్టం. క్లాస్ పీపుల్తో ఉండడం వాళ్ళకి ఇష్టం కాబట్టి క్లాస్ పీపుల్తో కొంతమంది తిరగడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ మనకు క్లాస్తో సంబంధం లేదు, మనకు వాక్యంతోనే సంబంధము, ఆధ్యాత్మికతతో సంబంధము. ఆ మాటకు వస్తే యేసు ప్రభు పామరులతోనే 3.5 సంవత్సరాలు జీవించాడు. భక్సింగ్ గారి జీవితకాలం అంతా కూడా పామరులతోనే జీవించాడు. అలాగని పామరులతో నేను జీవించమని చెప్పడం లేదు, కానీ క్లాస్ కాదు, పోష్ కాదు. ఇది ఆధ్యాత్మిక సంబంధమైంది, ఇది ఆత్మ సంబంధమైన జీవితానికి సంబంధించింది. అందుకని మనం ఆత్మీయ ప్రమాణాలని లోకానికి చూపించాలి. అవతలోళ్ళ కన్నా మనకు తెలిసింది ఎక్కువ ఉండాలి, ఎందుకంటే వాక్యం చెప్తున్నాం. అవతల వాళ్ళ కన్నా మనకు తెలిసింది ఎక్కువ ఉండాలి, ఎందుకంటే వాక్యం వింటున్నారు. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి, జీవితంలో ఆ ప్రమాణాలు కలిగి ఉండండి. అవసరమైతే దేవుడు మీకు జ్ఞాపక శక్తి ఇస్తే నేర్చుకున్న ఇతరులకి చెప్పండి. మనం భౌతికంగా క్లాస్తో సంబంధం లేదు, ఆత్మీయంగా సెయింట్హుడ్తో సంబంధం, పరిశుద్ధతో మనకి సంబంధము. అందుకని ఈ కాలంలో ఇన్ని రకాలైన వర్తమానాలు మనం విన్న ఈరోజు కూడా చివరి వర్తమానము చెబుతున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. అందుకు వారు, యోదయ బెత్లెహేములోనే, ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమ, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. క్రీస్తు జననం విషయంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నవి. సర్టెన్ స్పెసిఫిక్ థింగ్స్ ఆర్ హైలీ స్పెసిఫిక్ ఇన్ ద బర్త్ ఆఫ్ జీసస్. యేసు జననములో కొన్ని చాలా ప్రత్యేకమైనవి. మొన్న రాత్రి యేసు ప్రభు తన యొక్క పుట్టుకను గూర్చి మొట్టమొదటిగా గొర్రెల కాపర్లకే ఎందుకు తెలియజేశాడు అన్న దాంట్లో 4 విషయాలు చెప్పాను. వై షెపర్డ్స్ ఆర్ స్పెషల్ టు జీసస్ క్రైస్ట్, టు గాడ్. యేసు ప్రభు తన జననముకు సంబంధించిన సమాచారాన్ని దేవదూతల ద్వారా గొర్రెల కాపర్లకే ఎందుకు మొట్టమొదటిసారిగా కనుపరుచుకున్నాడు. జ్ఞానులకు కనుపరుచుకోలేదు, శతాధిపతులకు కనుపరుచుకోలేదు, రాజులకు కనుపరుచుకోలేదు, గొప్ప గొప్ప వారికి కనుపరుచుకోలేదు. తన జననము గురించి కేవలము పామరులు, మురికివారు, గొర్రెల కాపరులుగా సమాజము నుంచి దూరముగా జీవించే వారికే ఎందుకు ఆయన కనుపరుచుకున్నాడు. వై షెపర్డ్స్ వర్ స్పెషల్. 4 అంశాలు చెప్పాను. ఇప్పుడు ఈరోజు ఏమిటంటే
వై బెత్లెహేమ్ వాజ్ స్పెషల్? బెత్లెహేముకి ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? వై బెత్లెహేమ్ వాజ్ స్పెషల్? ఎందుకు యెరూషలేమును దేవుడు ఎంపిక చేసుకోలేదు? ఏతెన్సును దేవుడు ఎందుకు చేసుకోలేదు? యేసు ప్రభు జన్మించే సమయానికి యెరూషలేము చాలా ముఖ్యమైన పట్టణం, యూదులకు ముఖ్యమైన పట్టణమే. ఆ రోజున రోమా సామ్రాజ్యానికి కూడా ముఖ్యమైన పట్టణమే. ఆ రోజున ఈ యూదా దేశము, లేక దీన్ని పాలస్తీనా దేశం అంటాం, ఇదంతా రోమీయుల పరిపాలనలోనే ఉంది. మరి బెత్లెహేమ్ అనేది చాలా కుగ్రామము, యెరూషలేము అనేది ఒక పట్టణము, యెరూషలేములో దేవాలయం ఉంది. యూదులకు అది మతపరంగా చాలా ముఖ్యమైంది. ఈ రోజున రోమన్ క్యాథలిక్స్కి వాటికన్ ఎంత ముఖ్యమైందో, కొన్ని సంఘ విశ్వాసులకి కొన్ని ప్రాంతాలు చాలా ముఖ్యమైనవి. హెబ్రోను సహవాసములో ఉండే ఆ ప్యాటర్న్లో ఉండే మనకి హైదరాబాద్ హెబ్రోన్ అంటే చాలా ముఖ్యమైంది. అలాగే ఎల్ఈఎఫ్ బిలీవర్స్కి చెన్నైలో ఆ బ్యూలా గార్డెన్స్ అంటే చాలా ముఖ్యమైంది. అలాగే బైబిల్ మిషన్ వాళ్ళకి పెదకాకాని అంటే చాలా ముఖ్యమైంది. యూదులకి యెరూషలేము చాలా ముఖ్యమైంది. దేవుడు దీనంతటినీ తొలగించాడు. ఏ మతానికి ఏది ముఖ్యమైందో దేవుడు దాన్ని చిన్నచూపు చూశాడు. ఏది ముఖ్యము కాదో దేవుడు దానికే విలువిచ్చాడు. ఆ రోజున ఏథెన్స్ కూడా చాలా ముఖ్యమైంది. ఆ రోజున ఏథెన్స్ అంటే నాగరిక కథకు, సివిలైజేషన్కి అది ముఖ్య పట్టణం లాంటిది. ఈ రోజున కలకట్టాని ఏమంటామంటే క్యాపిటల్ సిటీ ఆఫ్ కల్చర్ అంటాం. సంస్కృతికి ముఖ్య పట్టణము కలకట్టా అంటాం. తెలివైన వాళ్ళకి ముఖ్య పట్టణం చెన్నై అంటాం. భారతదేశంలో తెలివైన వాళ్ళు ఎక్కడ ఉంటారంటే చెన్నై అంటాం. అలాగే వ్యాపారానికి ముఖ్య పట్టణం ఏదంటే ముంబై అంటాం. కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే ముంబై అంటాం. అలాగే కంప్యూటర్కి సాఫ్ట్వేర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే బెంగళూరు అంటాం. ఆ రోజున ఏథెన్స్ అనేది నాగరికతకు ముఖ్యమైనది, సివిలైజేషన్. బాగా తెలివైన వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు, జ్ఞానులు తత్వవేత్తలు ఏథెన్స్లో ఉండేవాళ్ళు. అది కోరుకోలేదు దేవుడు. మతపరంగా ముఖ్యమైన స్థలం యెరూషలేము దేవుడు కోరుకోలేదు. బెత్లెహేమునే దేవుడు ఎందుకు కోరుకున్నాడు? యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులో ఎంత మాత్రమును అల్పమైన దానవు కాదు. బెత్లెహేము చిన్న కుగ్రామము, బహుశా 50 ఇళ్ళు ఉంటాయేమో ఆ గ్రామంలో. చిన్న కుగ్రామాన్ని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఆ చిన్న కుగ్రామములో పేద తల్లిదండ్రులను దేవుడు ఎంపిక చేసుకున్నాడు. వై బెత్లెహేమ్? సృష్టికర్త అయిన దేవుడు తన రక్షణ ప్రణాళికని ప్రారంభించి ముగించడానికి తన జననానికి సంబంధించి బెత్లెహేముని ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? ఒక 3 విషయాలు మనం చూస్తాం. యేసు ప్రభు కాలం వరకు బెత్లెహేముని దావీదు పట్టణము అనేవాళ్ళు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత బెత్లెహేము యేసు పుట్టిన స్థలంగా మారింది. యేసు జననానికి ముందు బెత్లెహేము సిటీ ఆఫ్ డేవిడ్ అనేవాళ్ళు. ఇది దావీదు పురము, దావీదు పట్టణం అనేవాళ్ళు. అదే ఎప్పుడైతే యేసు ప్రభు జన్మించాడో అక్కడి నుంచి దావీదు పట్టణము పురము అని పిలవడం మానివేశారు. యేసు జన్మించిన స్థలం అని వచ్చేసింది. యేసు ప్రభు పేరు వచ్చేసింది. దావీదు పేరు తొలగించబడింది, యేసు పేరు వచ్చింది. ఈరోజు నా ప్రపంచంలో బెత్లెహేములో చాలా మందిరాలు, చర్చెస్ ఉన్నాయి. ప్రపంచంలోనే అది ఒక ప్రామినెంట్ ప్లేస్గా మనం చూస్తాం. అయితే బెత్లెహేము గురించి బైబిల్లో మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో 40 సార్లే ఉంది, కొత్త నిబంధన గ్రంథంలో 8 సార్లే ఉంది. చాలా తక్కువ సార్లు. మొత్తం మీద బైబిల్ అంతా చూస్తే బెత్లెహేము గురించి 48 పర్యాయాలు మాత్రమే దేవుడు వాచాడు. పెద్దగా బెత్లెహేము గురించి దేవుడు మాట్లాడలేడు. యెరూషలేము గురించి దేవుడు ఎక్కువ మాట్లాడాడు. బైబిల్లో ఇజ్రాయేల్ దేశం గురించి దేవుడు ఎక్కువ మాట్లాడాడు. తర్వాత బబులోను దేశం గురించి ఎక్కువగా మాట్లాడాడు. అలాగే బెత్లెహేము గురించి దేవుడు చాలా తక్కువగా ప్రస్తావించాడు. బైబిల్ మొత్తం 48 పర్యాయాలు మనం చూస్తాం. ఎందుకు బెత్లెహేముని దేవుడు ఎంపిక చేసుకున్నాడు అంటే 3 కారణాలు మనం చూస్తాం. మొదటి కారణం ఏంటో చూద్దాం. బెత్లెహేము అన్నది జీవానికి మూలమైనది. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ లైఫ్ అంటాం. బెత్లెహేమును దేవుడు ఎందుకు ఎంపిక చేసుకున్నాడంటే బెత్లెహేములో జీవితానికి అవసరమైనవి బెత్లెహేములో ఉంటాయి.
జీవితానికి అవసరమైనవి బెత్లెహేములో ఉంటాయి. అందుకని దేవుడు బెత్లెహేముని ఎంపిక చేసుకున్నాడు. క్రీస్తు శకము 19వ శతాబ్దంలోనంట, అంటే 1900 సంవత్సరంలో ఒక రీసెర్చ్ జరిగిందంట. ఆ రీసెర్చ్లో ప్రపంచంలో ఉన్న మనుషులకు అత్యవసరమైనవి ఎన్నుంటాయి బ్రతకడానికి అని రీసెర్చ్ చేస్తే 19వ శతాబ్దంలో, క్రీస్తు శకం 19వ సంవత్సరంలో వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే మనుషులు బాగా బ్రతకడానికి 72 ఉంటే చాలనుకున్నారండి. 72 ఉంటే చాలనుకున్నారండి. తర్వాత 50 సంవత్సరాల తర్వాత, అంటే 1950వ సంవత్సరం వచ్చేటప్పటికి మనిషికి అత్యవసరమైనవి ఏంటో, ద మోస్ట్ ఎసెన్షియల్ థింగ్స్ ఫర్ మ్యాన్ టు లివ్, 1950వ సంవత్సరం వచ్చేటప్పటికి అవి దరిదాపు 496 అయినాయి అంట. అంటే మనిషి బ్రతకడానికి అత్యవసరమైనవి ఎన్నువంటే 70 అన్నారు ఒక సంవత్సరంలో, 50 సంవత్సరాల తర్వాత 496 అన్నారు. కానీ యేసు ప్రభు మనిషికి అవసరమైనవి 2 అన్నాడు. ఒకటి రొట్టె, రెండవది నీళ్లు అన్నాడు. మనిషి బ్రతకడానికి అవసరమైనవి 2, ఒకటి రొట్టె, రెండవది నీళ్లు అన్నాడు. అందుకని యేసు ప్రభు భూలోకానికి జీవాహారముగా వచ్చాడు. జీసస్ ఈజ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. యేసు జీవాహారంగా ఇచ్చాడు. చూడండి, రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు అని మనకి అర్థము తెలుసు, ఆ విషయం మనకు తెలుసు. అందుకని ఆ రోజున రొట్టెల ఇంటి నుంచి ఆ ఎలిమెలకు కానీ ఆ రూతుకు సంబంధించిన కుటుంబస్తులు, చూడండి రూతు గ్రంథం 1వ అధ్యాయం, న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు రాగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళెను. ఎలిమెలకు కానీ, నయోమి కానీ, మహలోను కానీ, కిలియోను కానీ, తర్వాత వచ్చిన వార్ఫా కానీ, రూతు కానీ, వీళ్ళు బెత్లెహేము నుంచి మోయాబుకు వచ్చారు. అంటే బెత్లెహేములో ఏమొచ్చింది? కరువు వచ్చింది. అందుకని మోయాబుకు వెళ్ళారు. బెత్లెహేములో కరువు ఉండడానికి వీల్లేదు. బెత్లెహేము అన్నది రొట్టెల ఇల్లు. అందుకని బెత్లెహేము ఆ రొట్టెల ఇంటిని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. మోషే ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యములో ప్రయాణం చేసేటప్పుడు దేవుడు మన్నాని ఇచ్చాడు ఇజ్రాయేల్ ప్రజలకి. మోషే ప్రార్థన చేశాడు. మన్నా ప్రయాణానికి సరిపోయే ఆహారం. మోషే ద్వారా దేవుడు ప్రయాణానికి సరిపోయే ఆహారం ఇచ్చాడు, మన్నా. యేసు ప్రభు ద్వారా దేవుడు జీవితానికి సరిపోయే ఆహారం ఇచ్చాడు, రొట్టె. మరొకసారి చెప్తున్నాను, మోషే ద్వారా దేవుడు ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి సరిపోయే ఆహారము మన్నానిచ్చాడు. మ్యానా సస్టైన్స్ లైఫ్ అంటాను. మన్నా ప్రయాణానికి అవసరమైన ఆహారమే. అందుకే కదా ఈ మన్నా ఇజ్రాయేలు ప్రజలు కనానులో ప్రవేశించినప్పుడు ఏమైపోయింది? కురవడము ఆగిపోయింది. కనానులో మన్నా అవసరం లేదు, ఎందుకంటే కనానులో బెత్లెహేము ఉంది. కనానులో మన్నా అవసరం లేదు. అందుకని ప్రయాణంలో వారిని సస్టైన్ చేయడానికి, ప్రయాణంలో వారిని బలపరచడానికి, ప్రయాణంలో వారి ఆకలి తీర్చడానికి, ప్రయాణంలో వారికి కరువు లేకుండడానికి ప్రయాణానికి అవసరమైందే మన్నా. కానీ జీవితానికి అవసరమైంది రొట్టె. ప్రయాణానికి అవసరమైంది మోషే ద్వారా ఇచ్చాడు, జీవితానికి అవసరమైంది యేసు ప్రభు ద్వారా ఇచ్చాడు. యేసు ప్రభు జీవితానికి అవసరమైన రొట్టె. అదే కదా యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చాలా సందర్భాల్లో చూస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు అంటాడు కదా 34వ వచనం, కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి గొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పటికీ దప్పి గొనడు. 52వ వచనములో యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరమును తిని రక్తమును తాగి, శరీరాన్ని తినమంటున్నాడు, రొట్టెని తినమంటున్నాడు. రొట్టె జీవానికి అవసరమైంది. మోషే ఇచ్చే మన్నా ప్రయాణానికి సరిపోతుంది, జీవితానికి చాలదు.
యేసు ప్రభు ఇచ్చే రొట్టె జీవితానికే సరిపోయేది. అందుకని యేసు ప్రభు అంటే జీవాహారము. మోషే ఇచ్చింది జీవాహారము కాదు, ప్రయాణములో అలసట లేకుండా కావలసిన సత్తు ఇవ్వడానికి, ప్రయాణానికి మాత్రమే సరిపోయేది. యేసు నిత్య జీవాను వరకు కూడా సరిపోయే రొట్టెని యేసు ప్రభు ఇచ్చాడు. బెత్లెహేము అంటే రొట్టె, బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. రొట్టె ఈ జీవిత ప్రయాణానికి నిత్యత్వపు పర్యంతము ఈ రొట్టె మనకి చాలా అవసరం. అదే కదా యేసు ప్రభు ఆ శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు పేతురు అంటాడు కదా, 69వ వచనములో, యోహాను సువార్త 6వ అధ్యాయం 69వ వచనములో, 68వ వచనములో ఉంటుంది, సీమోను పేతురు, ప్రభువా, ఎవని వద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. నువ్వే నిత్య జీవపు మాటలు గలవాడు. యు హావ్ గాట్ ద వర్డ్స్ విచ్ గివ్స్ us లైఫ్. అంటే నువ్వే జీవాహారము, నువ్వే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. ఎవరి దగ్గరికి వెళ్తాం? చాలా జాగ్రత్తగా వినండి. ఏ చర్చికి వెళ్ళినా, మనము ఏ సంఘానికి వెళ్ళినా అక్కడ నిత్య జీవపు మాటలు ఉండాలి. భోజనాలతో కుదరదు, టిఫిన్లు పెడితే కుదరదు, భోజనాలు పెడితే కుదరదు, ఇక ఏవో తాయితులు ఇస్తే కుదరదు, ఏవో క్యాలెండర్లు ఇస్తే కుదరదు, ఏదో కాదు. ఏ సంఘానికి మనం వెళ్ళాలంటే నిత్య జీవపు మాటలు ఉన్న చర్చికే వెళ్ళాలి. ఈ ఆత్మను జీవింపజేసేది దేవుని మాటలు. టిఫిను, భోజనాలు, భౌతిక సంబంధమైన ఇవేమీ కూడా మానవ జీవితానికి తాత్కాలిక భౌతిక సంబంధమైనవి. నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి. మేము ఎవరి దగ్గరికి వెళ్తాం? నిన్ను విడిచి వెళ్ళమంట. పేతురు పలికిన మాట చాలా గొప్పది. ఈ రోజున క్రైస్తవులు ఇది అర్థం చేసుకుంటే చాలా మంచిది. ఈ రోజున క్రైస్తవులకి నిత్య జీవపు మాటలు కాదు, ఏదో కొంత ఎంటర్టైన్మెంట్ కావాలి, కొంత టిఫిన్లు కావాలి, కొంత భోజనాలు కావాలి, కొంత అల్లరి కావాలి, కొంత ఇమోషన్స్ కావాలి, అక్కడ అల్గు ఆర్భాటం ఉండాలి, కొంత సంగీతం కావాలి, కొన్ని పాటలు కావాలి. కానీ ఎవరికి నిత్య జీవపు మాటలు అవసరం లేదు. అంటే వాక్యము అవసరం లేదు. ఈ ఆత్మ బ్రతికేది నిత్య జీవపు మాటలు. వాక్యముతోనే ఆత్మ బతుకుతుంది. వాక్యం వాక్యం వాక్యం. పేతురు అంటాడు, ఎక్కడికి వెళ్ళిపోమంటావు మమ్మల్ని? మేము ఎక్కడికి వెళ్ళము, నువ్వే నిత్య జీవపు మాటలు గలవాడవు. వాక్యం ఎక్కడ దొరుకుతుందో అక్కడికే వెళ్ళాలి. స్నేహితులను అర్థం చేసుకోవాలి. ఏ చర్చికి అటాచ్ అవ్వకూడదు, వాక్యానికి అటాచ్ అవ్వాలి. వాక్యానికి అటాచ్ అవ్వాలి. వాక్యముతో మన సంబంధం. యేసు ప్రభు ఎవరంటే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు, జీవాహారం ఆయన. మోషే ఇచ్చే మన్నా వేరే, యేసు ప్రభు ఇచ్చే మన్నా వేరే. ఈ ప్రపంచంలోనే పెద్ద సమస్య ఏమిటంటే ఆఫ్రికా ఖండానికి వెళ్తే, ఈరోజు కూడా ఆఫ్రికా ఖండమే అవసరం లేదు, భారతదేశంలో కూడా చివరికి మన రాష్ట్రాల్లో కూడా చాలా ప్రాంతాల్లో అందరూ ఆకలితో మరణిస్తున్నారు. పీపుల్ ఆర్ డైయింగ్ విత్ హంగర్. ఈ ప్రపంచంలో ఎక్కువ మరణాలు అనావృష్టి, ఆకలి కేకలతోనే మరణిస్తున్నారు. అలాగే ఆత్మీయంగా కూడా చాలామంది వాక్యము లేకుండానే మరణిస్తున్నారు. మీకు తెలుసా, చాలా చర్చిల్లో జనాలు ఉంటారు కానీ శవాలతో సమానం. వాళ్ళు చాలా చర్చిల్లో జనాలు ఉంటారు, శవాలతో సమానం. కారణము వాళ్ళకి ఆహారం లేదు, అంటే వాక్యము లేదు. ఏదో కొన్ని అద్భుతాల గురించి వస్తారు, కొన్ని స్వస్థతల గురించి వస్తారు, వాళ్ళిచ్చే ఏదో కొన్ని కానుకల గురించి వస్తారు, ఏవో మాయలు మంత్రాలు వేసి జనాల్ని పోగు చేసుకుంటున్నారు. అక్కడ జీవాహారము లేదు. ఈ ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో హంగర్తో, ఆకలితో ఆఫ్రికా లాంటి ఖండాల్లో కానీ, భారతదేశం లాంటి దేశాల్లో కానీ, ఆసియా ఖండంలో కొన్ని దేశాల్లో కానీ ఆకలితో మరణిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజున వాక్యము లేక ఆత్మీయంగా మరణిస్తున్న వాళ్ళు ఈ క్రైస్తవ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఆకలిని తీర్చడానికి వచ్చాడు, జీవాహారం ఇవ్వడానికి వచ్చాడు. అందుకని బెత్లెహేములో పుట్టాడు. బెత్లెహేం అంటే రొట్టెలిల్లు, జీవాహారం దొరికేస్తాను. Jesus was born in Bethlehem, where people receives the bread for life. జీవితానికి అవసరమైన రొట్టె ఎక్కడ దొరుకుతుందంటే బెత్లెహేములోనే దొరుకుతుంది. ఆ బెత్లెహేములోనే పుట్టాడు యేసు ప్రభు. చాలామంది అంటారు, కొన్ని చర్చిలు మాకు అలవాటు అయిపోయినండి. మీరు ఎండిపోతారు, ఆత్మీయంగా కృషించిపోతారు, వాక్యం ఉన్న చర్చికి వెళ్ళండి. అది ఇక్కడికి ఉన్నవాళ్ళు కదా, కొంతమంది గెస్ట్లు ఎవరైనా వస్తే తర్వాత మేము వేరే ఊరు వెళ్ళిపోతామంటే వాక్యం దొరికే దగ్గరికే వెళ్ళండి. ఏ చర్చికి అలవాటు అవ్వకండి, వాక్యానికి అలవాటు అవ్వండి.
ఎందుకంటే యేసు ప్రభు బెత్లెహేమును ఎంపిక చేసుకున్నాడు. ఎందుకంటే బెత్లెహేము అనేది ఆధ్యాత్మిక జీవితానికి చాలా చాలా ముఖ్యమైనది. కారణము అక్కడే రొట్టె దొరుకుతుంది. ఈ ప్రపంచంలో ఆకలిలోనే గొప్ప ఆకలి ఏమిటంటే ఆత్మ సంబంధమైన ఆకలి. ఈ ప్రపంచంలోనే ఆకలిలోనే గొప్ప ఆకలి ఏమిటంటే ఆత్మ సంబంధమైన ఆకలి. అంటే దేవుణ్ణి తెలుసుకోకపోవడము, నిజమైన వాక్య సత్యాన్ని తెలుసుకోకపోవడమే ఇది భయంకరమైన. గ్రేటెస్ట్ హంగర్ ఈజ్ స్పిరిచువల్ హంగర్ అన్నాడు ఒక ఆయన. భయంకరమైన ఆకలి ఏమిటంటే దేవుణ్ణి తెలుసుకోకపోవడం, ఆత్మ సంబంధమైన వాక్యం దొరకకపోవడమే భయంకరమైన ఆకలి. వాట్ ఎవర్ ద ప్యాటర్న్ యూ గో, దేర్ మస్ట్ బి వర్డ్ ఆఫ్ గాడ్. అక్కడే ప్రజలు ఆత్మీయంగా బ్రతుకుతారు. యేసు జీవాహారముగా వచ్చాడు. అందుకని బేసిక్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్ అంటాము. ఒక జీవితానికి అత్యవసరమైంది ఏమిటంటే రొట్టె అంటే ఆహారము. అలాగే ఆధ్యాత్మిక జీవితానికి అత్యవసరమైంది ఏమిటంటే రొట్టె, వాక్యము. అందుకని బెత్లెహేములో పుట్టాడు. రెండవది, ఆధ్యాత్మిక జీవితానికి అత్యవసరమైంది నీళ్లు. ఒక మనిషి బ్రతకడానికి ఆహారం అవసరము, ఒక మనిషి బ్రతకడానికి నీళ్లు అవసరము. యేసు ప్రభువు కూడా జీవజలాలు ఇవ్వడానికి వచ్చాడు. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనాల్లో. యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాలు. ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొని ఎడ్ల నా యొద్దకు వచ్చి దప్పు తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. అంతేకాదు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా ఆ సుకార్ అనే గ్రామంలో సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతున్నప్పుడు 13వ వచనంలో అంటాడు కదా, 4వ అధ్యాయం 13. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు. యేసు ప్రభు దప్పికని తీర్చేవాడు, యేసు ప్రభు ఆకలిని తీర్చేవాడు. సో దప్పికను తీర్చే యేసు ప్రభు, దాహమును తీర్చే యేసు ప్రభు బెత్లెహేమును ఎంపిక చేశాడు. బెత్లెహేము ఆకలిని తీర్చే స్థలము, బెత్లెహేము దప్పికను తీర్చే స్థలము. వై జీసస్ చోస్ ద సిటీ ఆఫ్ బెత్లెహేమ్ అంటే అది రొట్టెల ఇల్లు, దాహాన్ని తీర్చే స్థలము. యేసు అందుకే అక్కడ జన్మించాడు. యెరూషలేములో రొట్టెలు ఉండవు, ఏథెన్సులో రొట్టెలు ఉండవు, ఇంకా రోమ్ సామ్రాజ్యంలో ఎక్కడ ఇవేమీ దొరకవు, బెత్లెహేములోనూ దొరుకుతాయి. అందుకని యేసు అక్కడ జన్మించాడు. అది రొట్టెలిల్లు, ఆకలిని తీర్చేది, దాహాన్ని తీర్చేది. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనాన్ని చూస్తే, సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనంలో దావీదు అదుల్లాము గృహ దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటాడో చూడండి. దావీదు దుర్గములో ఉండెను, ఫిలిష్తీయుల దండు కావలి వారు బెత్లెహేములో ఉండిరి. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదనని అధికారితో పలుకగా, ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకుని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు నద్దకు తీసుకుని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా, నేనివి త్రాగను. ఎందుకంటే వాళ్ళు ప్రాణమిచ్చి ఆ నీటిని తెచ్చారు. బెత్లెహేములో ఏముంది? నీరు. బెత్లెహేమ్ అంటే దాహము తీర్చేది, బెత్లెహేమ్ అంటే ఆకలి తీర్చేది. ఆ రోజున దావీదు సౌలు నుంచి పారిపోతున్నప్పుడు అదుల్లాము గుహ దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు ఆకలి వేసినప్పుడు తనకున్న బలాఢ్యుల్లో ముగ్గురు బలాఢ్యులు పిలిపించి, నా దాహాన్ని తీర్చడానికి బెత్లెహేములో ఉన్న బావి దగ్గరికి వెళ్ళి నీరుని చేదుకొని వచ్చి నాకు ఇవ్వండి అంటే, దావీదు వారికి నాయకుడు కాబట్టి దావీదు కొరకు వాళ్ళు ఆ దండుని, ఆ ఫిలిష్తీయుల దండుని ఓడించి వాళ్ళు ప్రాణాలు తెగించి ఆ బావి దగ్గరికి వెళ్ళడానికి ఆ ముగ్గురు యోధులు ఏం చేశారు? వాళ్ళు ప్రాణాలు తెగించి ఆ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చారు. ఎందుకంటే దావీదుకి బెత్లెహేము నీళ్లు అంటే బాగా ఇష్టం. ఎందుకంటే బెత్లెహేము నీళ్లు దావీదుని బ్రతికించేది. అంటే సూచనగా మనం చెప్తాం, బెత్లెహేము నీళ్లు దావీదుకి ఎంతో ప్రియమైంది. అయితే వాళ్ళు తీసుకొని వచ్చారు. అయితే దావీదు దాన్ని తాగనన్నాడు.
ఎందుకంటే మీ ప్రాణం పెట్టించింది నేను తాగి దాన్ని వృధా చేయను. దేవుని సన్నిధిలోనే దాన్ని పారబోసాడు. స్నేహితులారా, బెత్లెహేము అంటే దాహాన్ని తీర్చేది, బెత్లెహేము అంటే ఆకలిని తీర్చేది. అందుకని దేవుడు తన కుమారుని బెత్లెహేములో పుట్టించాడు. ఇది మానవుల యొక్క ఆధ్యాత్మిక ఆకలిని, మానవుల యొక్క ఆధ్యాత్మిక తృష్ణను తీర్చేది బెత్లెహేం. ప్రపంచంలో ఉన్న మనుషుల యొక్క దాహాన్ని, ఆత్మీయ దాహాన్ని, ఆత్మీయ ఆకలిని తీర్చేది బెత్లెహేమే, అనగా యేసు ప్రభువే. అందుకని బెత్లెహేంని ఎంపిక చేసుకున్నాడు. వై బెత్లెహేం? అందుకొరకు బెత్లెహేమును ఆయన ఎంపిక చేసుకున్నాడు. అది యేసు ప్రభు బెత్లెహేంలో ఎందుకు పుట్టాడంటే ఆకలిని తీర్చేది, దాహాన్ని తీర్చేది, జీవాహారము దొరికేది, జీవజలాలు దొరికేది బెత్లెహేమే. వచ్చేమా బెత్లెహేముకి? జీవాహారం దొరికే యేసుప్రభు దగ్గరికి వచ్చేమా? జీవజలాలు దొరికే యేసుప్రభు దగ్గరికి వచ్చేమా? జీవాహారము జీవజలములు దొరికే యేసు దగ్గరికే రావాలి, అనగా వాక్యం దగ్గరికే రావాలి. ఇది ఒకటి. బెత్లెహేమును ఎంపిక చేసుకోవడం ఏంటంటే ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన ప్రధానమైన పదార్థాలు బెత్లెహేములో దొరుకుతున్నాయి. రొట్టె, నీళ్లు. యేసుప్రభు అందుకనే బెత్లెహేములో జన్మించారు. రెండవది, బెత్లెహేములో ఎందుకు జన్మించారంటే అది అనుభవాలతో కూడిన స్థలము. ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని అంటాం. బెత్లెహేము అనేది అనుభవాలతో కూడిన స్థలము. బెత్లెహేములో చాలా అనుభవాలు మనము చూస్తాం. ఒక 2-3 అనుభవాలు చూపిస్తానండి. బెత్లెహేములో ఉన్న చాలా అనుభవాల్లో మొదటి అనుభవాన్ని చూస్తే ఆదికాండము 35వ అధ్యాయము 16వ వచనములో, ఆదికాండము 35వ అధ్యాయము 16వ వచనములో యాకోబు రాహేలుని కోల్పోయిన స్థలము. ఆదికాండం 35వ అధ్యాయం 16వ వచనము చూద్దాం. ఎఫ్రతా అంటే బెత్లెహేము. ఎఫ్రతాకు వెళ్ళు మార్గములో మరికంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో పడిను. తర్వాత ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము, ఇదియు నీకు కుమారుడని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అంటే బెన్యామీను అని పేరు పెట్టెను. బెన్యామీను, బెనోని, బెన్యామీన్ అంటే అర్థం అంటే చెప్పంటారా? బెనోని, బెన్యామీన్ అంటే కుమారుడు అని అర్థం. సన్ ఆఫ్ రైట్ హ్యాండ్ అని అర్థం. కుమారుడు అని అర్థం. చూసారా? ఆ బెంజమిన్ అంటే, బెనోని అంటే సన్ ఆఫ్ రైట్ హ్యాండ్ అని అంట. అంటే కుడి హస్తము లాంటివాడు, కుడి హస్తము లాంటివాడు బెన్యామిన్. ఎవరు కుమారుడు? యాకోబు కుమారుడు. యాకోబు అక్కడ అనుభవించాడు. 35వ అధ్యాయం మనకు తెలుసు కదా. యాకోబు లేచి బేతేలుకి వెళ్ళమన్నాడు. యాకోబు లేచి బేతేలుకి వెళ్తున్నాడు. యాకోబు బాగా ప్రేమించిన భార్య రాహేలు. ఈ రాహేలు ఎఫ్రతాలో అంటే బెత్లెహేములో కుమారుని కందే. బెత్లెహేములో ఎవరు పుట్టారు? కుమారుడు పుట్టాడు. ఆ కుమారుని పేరేంటి? బెంజమిన్. బెంజమిన్, బెనోని అంటే అర్థం ఏంటి? సన్ ఆఫ్ రైట్ హ్యాండ్. యేసుప్రభుకున్న పేరేమిటి? దేవుని కుమారుడు. ఎక్కడ కూర్చున్నాడు? దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నాడు. రాహేలు కన్న కుమారుడు ఎవరు? బెనోని. పేరేమిటి? కుడిపార్శ్వాన ఉండేవాడు. సరిపోయిందా? సరిపోయింది. అందుకని బెత్లెహేము ఎఫ్రతా రెండు ఒకే అర్థం వస్తుంది. బెత్లెహేము ఎఫ్రతా అంటే అది అనుభవంతో కూడిన స్థలము. ఏం అనుభవం అంటే రాహేలు మరణానుభవము. అంతేకాదు యాకోబు రాహేల్ని ఫ్యూనరల్ చేసి భూస్థాపన చేసిన స్థలము. భూస్థాపన చేసిన బెత్లెహేము అంటే భూస్థాపన చేయబడుట. బెత్లెహేము అంటే మరణానుభవము. యేసుప్రభు బెత్లెహేములో ఎందుకు పుట్టాడంటే మరణించడానికే పుట్టాడు. యేసుప్రభు బెత్లెహేములో ఎందుకు పుట్టాడు? మరణ అనుభవం కొరకే పుట్టాడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టుటకు యేసుప్రభు వచ్చాడు. అందుకని యేసుప్రభు బెత్లెహేమును ఎందుకు ఎంపిక చేసుకున్నాడంటే బెత్లెహేములో మరణానుభవం పొందాడు యేసుప్రభు. ఈ ఎక్స్పీరియన్స్డ్ ఈ హ్యాడ్ ద డెత్ ఎక్స్పీరియన్స్ అంటాం. మరణ అనుభవం పొందాడు. చనిపోయింది యెరూషలేములో, కానీ అనుభవం ఎక్కడ? బెత్లెహేములోనే పుట్టాడు.
బెత్లెహేములో ఆ పశువుల ఆ తొట్టిలో పొరుండబెట్టారు. ఆ సత్రములో ఆయన జన్మించారు. పాకలో పుట్టలేదు. బెత్లెహేములో పాకల సెటప్లు ఏమి లేవు. బెత్లెహేములో ఆయన జన్మించాడు. ఆయన జననములో ఏముందంటే మరణము ఉంది. అందుకని ఆయన మరణమే లేకపోతే ఆయన పుట్టుకకు విలువ లేదు. యేసుప్రభు ఎందుకు యేసుప్రభుని ఎవరైనా అడిగారు అనుకోండి, యేసు నువ్వు ఎందుకు పుట్టావంటే చనిపోవడానికి పుట్టానంటాడు. నువ్వు ఎందుకు జన్మించావంటే మరణించడానికి జన్మించా అంటాడు. పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చానంటాడు. మరణ అనుభవం ఎఫ్రతాలో ఉంది. ఎఫ్రతాలో భూస్థాపన అనుభవం ఉంది. ఎఫ్రతాలో కుడిపార్శ్వములో ఉన్న కుమారుడు పుట్టాడు. యేసు దేవుని కుడిపార్శ్వము నుండే కుమారుడు. యేసు మరణానుభవమును పొందినవాడు. అందుకని బెత్లెహేము అంటే కేవలం ఆయన జన్మించిందే కాదు, మరణానుభవమునకు నాంది పలికిన స్థలం. ది సఫరింగ్ ఆఫ్ జీసస్ బిగిన్ అట్ బెత్లెహేమ్. బెత్లెహేములోనే యేసు కష్టాలు మొదలైనవి. మీకు తెలుసా? మీలో ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఎంతమంది చూసారో నాకు తెలియదు. చూసారా? సో దాంట్లో చూపించింది ఒకటి ఉంది. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని పెద్ద మూవీ వచ్చింది. ఇది ప్రపంచాన్ని కదిలించింది. అంటే యేసు ప్రభు సిలువలో పొందిన శ్రమలను మాత్రమే ఆ సినిమాలో చూపించారు. అంటే ఆ 3 గంటల్లో యేసు సిలువ వేదన, ఆ బాధ, ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అంటాం, భరించలాని ఆ బాధ యేసు ఎలా పొందాడని చాలా ఫేమస్ అయింది. అది చూసి ఎంతోమంది యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అది చూసి సినిమా హాల్లో నుంచి, అంటే హాల్లో అంటాం, సినిమా హాల్ అంటాం కాబట్టి ఏడవకుండా ఎవరో బయటికి రాలేదు. ప్రపంచాన్ని కదిలించింది అది. ఈరోజు కూడా ఆఫ్రికా ఖండంలో చాలామంది అది చూపిస్తున్నప్పుడు, అమ్మో యేసు ప్రభు పాపి కొరకు అంత భయంకరమైన మరణం పొందాడా, ఆయన నిజంగా దేవుడు, ఆయన చేసినట్టుగా త్యాగం ఎవరూ చేయలేదని ఈరోజు కూడా అది చాలామందిని ప్రభావితము చేస్తుంది. యేసు మరణానుభవం 3 గంటలు చూపించారు. అది చూస్తే తట్టుకోలేము. ఒక పిక్చరైజేషన్లోనే, ఒక యాక్షన్లోనే చూస్తే తట్టుకోలేము. రియాలిటీలో తట్టుకోగలమా? వాస్తవాన్ని తట్టుకోగలమా? వాస్తవాన్ని ఎవడో తట్టుకోలేడు. అదంతా యాక్షన్. సినిమా అంటే ఏంటి? అంత యాక్షన్. యాక్షనే తట్టుకోలేక బోరుని ఏడ్చారు. కొన్నిసార్లు టీవీలు చూసిన వాళ్ళు టీవీలు ఆఫ్ చేస్తారు. మీరు ఎవరు చూడవచ్చు, చూడండి. అదేం సినిమా కాదు. ఇట్స్ పిక్చర్ ఆఫ్ జీసస్. ఇది సినిమాలు చూసినట్టు కాదు. అర్థం చేసుకోండి. ఈ సినిమాలు చూడమంటారని అనుకోవద్దు. మన సినిమాలన్నీ మన తలంపుల్లో, ఆలోచనలో చాలా జరిగిపోతున్నాయి అనుకోండి. అందుకని అది యేసు శ్రమల్ని ఒక పిక్చరైజ్ చేశారు. అది చూడడం ఏం తప్పేమీ కాదు, పాపం కాదు. యేసు మరణాన్ని కళ్ళకు కట్టినట్టుగా వాక్యానుసారంగా చూపించారు. కానీ అది నటనే. ఒక నటుడు నటించింది. కానీ యేసు నిజంగా పొందిన వేదన, యేసు నిజంగా పొందిన బాధ వర్ణాతీతం. దాన్ని బైబిల్ భాషలో ఎవరు వివరించలేరు. అంతేకాదు యేసు ప్రభు శ్రమలు, యేసు ప్రభు సిలువ వేదనలో మనం చూసేది కేవలం 3 గంటలైనా, కేవలం 6 గంటలైనా, జీవితాంతమా? యేసు మరణ వేదన పుట్టుక నుంచి ప్రారంభించబడింది, సమాధిలోకి వెళ్ళే వరకు ఉంది. ఈ ప్రపంచానికి అందుకని యేసు ప్రభు అంటాడు కదా, ఎవరైతే నన్ను వెంబడింపగోరుతున్నారో తన సిలువనెత్తుకొని నన్ను వెంబడి. యేసు ప్రభు సిలువని ఎప్పుడు తన భుజం మీద వేసుకున్నాడు? చివర్లో. యేసు ప్రభు సిలువని చివర్లో సిలువ మరణం కొరకు తన భుజం మీద వేసుకొని మోసాడు. సిలువని ఆ గొల్గొతా కొండ మీద వరకు మోసుకొని వెళ్ళాడు. ఆ సిలువ కనబడే సిలువ, కానీ కనబడని ఒక సిలువని యేసు ప్రభు మోసాడు. తెలుసా? ఈ ప్రపంచానికి కనబడని సిలువని కనబడని సిలువని యేసు మోసాడు. ఎక్కడ అనుకుంటున్నారు? బెత్లెహేములో సత్రములో పుట్టడం అంటే అది కనబడని సిలువ. పశువుల తొట్టిలో పరుండు పెట్టడం అంటే కనబడని సిలువ. వివాహం కాకముందే కన్యకకు జన్మించడం అనేది కనబడని సిలువ. నువ్వెవరికి పుట్టావంటే ఆ బాధని భరించడము కనబడని సిలువ. నువ్వు దెయ్యాలకు అధిపతివి బయల్జుబూల్ అంటే అది కనబడని సిలువ. యేసుని అవమానపరిచారు, యేసుని నిందించారు. జీవితాంతము యేసు ప్రభుని అవమానపరుస్తూనే నిందిస్తూనే ఉన్నారు. యేసు కనబడని సిలువని జీవితాంతం మోసాడు. కనబడే సిలువని 3 గంటలు మోసాడు. అదే చివరిలో మోసాడు. 3 గంటలని కాదు, కనబడే సిలువలో బహుశా 3 గంటలు 6 గంటలు ఆయన వేలాడాడేమో.
కానీ కనబడని సిలువని 33.5 సంవత్సరాలు ఆయన భరించాడు. అన్సీన్ క్రాస్, లేక విజిబుల్ క్రాస్, ఇన్విజిబుల్ క్రాస్ అంటాం. కనబడని సిలువ 33.5 సంవత్సరాలు మోసాడు. కనబడే సిలువ చివరిలో మోసాడు. మనకు తెలిసింది ఆ చివరిలో సిలువనే. మనకు తెలియంది జీవితాంతము సిలువ. సిలువ అంటే దేనికి గుర్తు? అవమానానికి గుర్తు. సిలువ అంటే దేనికి గుర్తు? అవమానానికి గుర్తు. సిలువ అంటే దేనికి గుర్తు? శ్రమలకు గుర్తు. సిలువ అంటే దేనికి గుర్తు? శిక్షకు గుర్తు. సిలువ అంటే అవమానాలకు గుర్తు. సిలువ అంటే శ్రమలకు గుర్తు. సిలువ అంటే శిక్షకు గుర్తు. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు అవమానం భరిస్తూనే ఉన్నాడు, శిక్షను భరిస్తూనే ఉన్నాడు, నిందని భరిస్తూనే ఉన్నాడు. బెత్లెహేము ఎందుకు పుట్టాడంటే, బెత్లెహేములో మరణ అనుభవాన్ని పొందాడు యాకోబు. ఎందుకంటే రాహేలు అక్కడ మరణించింది. రాహేలు అక్కడ మరణించి. బెత్లెహేము, ఎఫ్రతా అంటే మరణానుభవము, ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెత్ అన్నది బెత్లెహేములో మనం చూస్తాం. అందుకని యేసు జననములో బెత్లెహేము అనే అనుభవాన్ని మనం చూస్తాం. అంతేకాదు, బెత్లెహేం అంటే మరణానుభవం అని వస్తుంది. అంతేకాదు, బెత్లెహేము అంటే వివాహం అని కూడా వస్తుంది. యేసు ప్రభు అన్ని రకాల అనుభవాలు గుండా వెళ్ళాడు. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో చెప్తున్నాను చూడండి. యేసు ప్రభు పెళ్ళిళ్ళకి వెళ్ళాడు, భూస్థాపనకి వెళ్ళాడు. వెళ్ళడే లేదా? మా యేసు ప్రభు, ఈ బైబిల్లో యేసు ప్రభు పెళ్లి రిసెప్షన్కి వెళ్ళాడు, భూస్థాపనకి వెళ్ళాడు. మనము పెళ్లి రిసెప్షన్కి వెళ్ళాలి, భూస్థాపనకు కూడా వెళ్ళాలి. మన యేసు చేసినట్టుగా చేద్దాం. యేసు పెళ్లి రిసెప్షన్కి వెళ్ళాడు లేదా కానాన్లో? ఆయన ఉండడం ద్వారా అక్కడ ఎంత సంతోషం వచ్చిందో. అలాగే భూస్థాపన కార్యక్రమాలకు వెళ్ళాడు లేదా? వెళ్ళాడు. లాజరు భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళాడు. యేసు ప్రభు అన్ని అనుభవాలు గుండా వెళ్ళాడు. రూతు గ్రంథం మనం చూసినట్లయితే, రూతు గ్రంథంలో 4 అధ్యాయాలు ఉంటాయి కదా. రూతు గ్రంథంలో 4 అధ్యాయాలు ఉంటాయి. రూతు గ్రంథంలో 4 అధ్యాయాలు కూడా యేసు ప్రభుకి సాదృశ్యమైనవి. రూతు గ్రంథంలో 1వ అధ్యాయము అది బలహీనతకు గుర్తు, 2వ అధ్యాయము పనికి గుర్తు, 3వ అధ్యాయము వేచి ఉండడానికి గుర్తు, 4వ అధ్యాయము వివాహానికి గుర్తు. ఇంగ్లీషులో చెప్తాను చూడండి. రూతు గ్రంథంలో 1వ అధ్యాయము వీక్నెస్ గుర్తు, 2వ అధ్యాయము వర్కింగ్ పని చేయడానికి గుర్తు, 3వ అధ్యాయంలో వెయిటింగ్ గుర్తు, 4వ అధ్యాయంలో వెడ్డింగ్ గుర్తు. 4 అధ్యాయాలు 4 టైటిల్స్ ఇచ్చాను. 1వ అధ్యాయం బలహీనతకు గుర్తు, రూతు, నయోమి వారి మధ్యన సంభాషణ. 1వ అధ్యాయంలో రూతు చాలా పేదరాలుగా కనబడుతుంది. తన అత్త అయిన నయోమిని బ్రతిమలాడుతుంది, నన్ను కూడా నీతో తీసుకుని వెళ్ళిపో, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఉన్న చోట నేను జీవిస్తాను, నువ్వు మరణించిన చోట నేను మరణిస్తాను. ఒక బలహీనురాలుగా రూతు కనబడుతుంది. రూతు అంటే ఎవరికి గుర్తో చెప్పమంటారా? సంఘానికి గుర్తు. రూతు అంటే విశ్వాసికి గుర్తు. 2వ అధ్యాయంలో రూతు ఎవరంటే వెయిటింగ్ గుర్తు. ఎందుకంటే వాళ్ళు మోయాబు నుంచి ఎక్కడికి వస్తారు? బెత్లెహేముకి వస్తారు. బెత్లెహేముకి వచ్చి ఏం చేస్తారు? వాళ్ళు పని చేస్తారు. 2వ అధ్యాయం అంటే పని చేయడము. వాళ్ళు మోయాబు నుంచి బెత్లెహేముకి వస్తారు. 2వ అధ్యాయంలో పనికి గుర్తు. 3వ అధ్యాయంలో బోయజును కలవడానికి రూతు నయోమి ఏం చేస్తారు? వేచి చూస్తారు. వెయిట్ చేయి నయోమి అంటుంది. 3వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో నయోమి అంటుంది రూతు, అమ్మా రూతమ్మ వెళ్ళు, ఆయన నిన్ను విడిపించేవాడు, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి నువ్వు జాగ్రత్తగా అక్కడే మౌనముగా ఉండు. రూతు ఏం చేయాలంటే బోయజు కొరకు వేచి ఉండాలి. 3వ అధ్యాయము వేచి ఉండేది, 2వ అధ్యాయము పని చేసేది, పొలములో పని చేసేది. 1వ అధ్యాయంలో బలహీనంగా ఉంది. 4వ అధ్యాయంలో రూతుకి బోయజ్కి ఏమైంది? వివాహమైంది. ఎక్కడ వివాహమైంది? బోయజ్ ఏ ఊరుడు? బెత్లెహేముడు. బెత్లెహేము అంటే వివాహాలు జరుగుతాయి. బెత్లెహేము అంటే అక్కడ భూస్థాపనలు జరుగుతాయి. బెత్లెహేములో ఏం జరుగుతాయి? వివాహం కూడా జరుగుతుంది. బెత్లెహేములో అన్ని రకాలైన అనుభవాలు ఉన్నాయి. యేసు ప్రభు జీవితంలో మనము అన్ని రకాలైన అనుభవాలు చూస్తాం. యేసు ప్రభు దుఃఖించాడు, యేసు ప్రభు అవమానించబడ్డాడు, యేసు ప్రభు హింసించబడ్డాడు. అంతేకాదు, యేసు ప్రభు సంతోషించిన సందర్భాలు ఉన్నాయి, అద్భుతాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. బెత్లెహేము అంటే అన్ని రకాలైన అనుభవాలు ఉండేవి. మరణానుభవం ఉంది, ఆనందించి సంతోషించే అనుభవం కూడా ఉంది.
ఎందుకంటే బోయజు బెత్లెహేమోడు, వాళ్ళు బెత్లెహేములోనే వివాహము చేసుకున్నారు. వివాహ అనుభవం బెత్లెహేములో ఉంది, మరణానుభవము బెత్లెహేములో ఉంది. యేసు ప్రభు అన్ని అనుభవాలు గుండా వచ్చాడు. ఎందుకంటే యేసుని ఎలా పోలిస్తామంటే, ఆ రోజున పాత నిబంధనలో బోయజు, క్రొత్త నిబంధనలో యేసుతో మనం పోలిస్తాం. రూతుని సంఘంతో పోలిస్తాము, బోయజుని యేసుతో పోలిస్తాము. ఇప్పుడు ఈ రూతుకిని బోయజుకి ఏమైంది? వివాహమైంది. రేపు పొద్దున సంఘానికి యేసు ప్రభుకి ఏం జరగబోతుంది? వివాహం జరగబోతుంది. బెత్లెహేముని ఎందుకు ఎంపిక చేసుకున్నాడంటే, బెత్లెహేములో అన్ని రకాలైన అనుభవాలు ఉన్నాయి. హ్యాపీ ఎక్స్పీరియన్స్, పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్. యేసు ప్రభు బెత్లెహేములో అనుభవాలు పొందినవాడు. అందుకని అనుభవాలు కొరకు ఆయన బెత్లెహేముని ఎంపిక చేసుకున్నాడు. ఆ దేవుని కుడిపార్శ్వంగా, కుడిపార్శ్వమును కూర్చునే కుమారుడుగా, ఒక బెంజమీనుగా, బెనోనీగా ఆయన భూలోకానికి వచ్చాడు. అందుకనే బెత్లెహేం. రెండవది, బెత్లెహేం ఎందుకు మొట్టమొదటిది? అది మనిషి జీవితానికి అత్యవసరమైన వాటిని తీర్చేది, ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన రొట్టెను నీళ్ళని ఇచ్చేది, జీవాహారాన్ని ఇచ్చేది, జీవజలాలు ఇచ్చేది. అది బెత్లెహేంలోనూ దొరుకుతాయి. రెండవది, బెత్లెహేమే ఎందుకంటే అనుభవాలు గుండా నడిపించేది. మన జీవితంలో కూడా బెత్లెహేం అనుభవాలు ఉన్నాయి కదా. అందరికీ బెత్లెహేం అనుభవాలు, కొన్ని కష్టాల అనుభవాలు ఉన్నాయి, కొన్ని నిందల అనుభవాలు ఉన్నాయి లేవా? మన జీవితంలో కూడా పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి, అనుకూలమైన అనుభవాలు ఉన్నాయి, ప్రతికూలమైన అనుభవాలు ఉన్నాయి, భూస్థాపన లాంటి ఏడ్చిన అనుభవాలు ఉన్నాయి, వివాహము లాంటి సంతోషకరమైన అనుభవాలు ఉన్నాయి లేవా? 2024 సంవత్సరం ఈ అనుభవాలు అనేవి 2024 అంతా దుఃఖంగా వెళ్ళిందా, సంతోషంగా వెళ్ళిందా? రెండూ ఉన్నాయి. 2024లో దుఃఖాలు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి. అంటే బెంజమీను ఉంది, బెత్లెహేం లేక ఆ రూతు వివాహము చేయబడిన స్థలంలాగా బెత్లెహేములో రెండు అనుభవాలు మిళితమై ఉంటాయి. కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, మరణానుభవం ఉంటుంది, వివాహ అనుభవాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, పొగడ్తులు ఉంటాయి. యేసు అన్నిటినీ అనుభవించడానికే బెత్లెహేములో పుట్టాడు. యేసు బెత్లెహేమును పుట్టాడు అన్ని రకాలైన అనుభవాలు పొందడానికి. యేసు ప్రభు కుమారులుగా, కుమార్తెలుగా మన జీవితంలో కూడా అన్ని రకాలైన అనుభవాలు ఉండవా? సుఖం అనుభవం లేదా? ఉంది. కష్టాల అనుభవం లేదా? ఉన్నాయి. ఎందుకంటే మనం ప్రభువే అన్నిటినీ అనుభవించినప్పుడు మనము తప్పనిసరిగా అన్ని అనుభవాలు ఉంటాయి. అందుకని భూస్థాపన అనుభవము, వివాహ అనుభవాలు బెత్లెహేములో ఉంటాయి. అందుకని బెత్లెహేముని ఆయన ఎంపిక చేశాడు. రెండవది. మూడవది, చివరిది, బెత్లెహేముని ఎందుకు ఆయన ఎంపిక చేశాడంటే, బెత్లెహేము అంటే నిరీక్షణ దొరికే స్థలము. అదే కదా హోషేయ గ్రంథము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము, బెత్లెహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఎలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. బెత్లెహేము ఎఫ్రతా, యేసు జననము గురించి, బెత్లెహేములో జన్మిస్తాడనే ప్రవచనము గురించి మీకా ప్రవచించాడు. అందుకని మీకా ప్రవచనాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, బెత్లెహేము అంటే నిరీక్షణ దొరికే స్థలం. ఎందుకు మీకా ప్రవచించాడు? ఆ రోజున మీకా యెషయా ప్రవక్త సమకాలికులు. వాళ్ళు ఒకే కాలంలో జీవించిన వాళ్ళు. మీకా కానీ యెషయా కానీ ఒకే కాలంలో జీవించిన ప్రవక్తలు. ఆ కాలంలో వారిని పరిపాలిస్తున్న రాజు ఎవరంటే ఆహాజు. ఏం పేరు? ఆహాజు రాజు. క్రూరుడు ఆహాజు, మంచివాడు కాదు. ఆహాజు రాజు ద్వారా యూదా దేశం అంతా కూడా చాలా చిదిగిపోయింది. ఆహాబు కాదు, ఏహాజు అని అంటాం. ఆహాజు రాజు క్రూరుడు, విగ్రహారాధన ప్రేరేపించాడు, దురాశను ప్రేరేపించాడు. అంతేకాదు, చూడండి దినవృత్తాంతాలు 2వ గ్రంథము 28వ అధ్యాయం చూద్దాం.
దినవృత్తాంతాలు 2వ గ్రంథం 28వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చదువుకుంటే, ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. ఆహాజు ఎవరంటే వేషధారి. అతడు ఇజ్రాయేలు రాజుల మార్గములందు నడిచి బయలు దేవతా రూపములను గాను పోత విగ్రహముల నుంచి, ఆహాజు కాలములో విగ్రహారాధన జరిగింది. అంతేకాదు, మరియు అతడు బెన్ హిన్నోము లోయందు ధూపము వేసి ఇజ్రాయేలు ఎదుటి నుండి యెహోవా తోలివేసిన జనముల హేయ క్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. ఆహాజు తన సొంత పిల్లలను అగ్నిలో దహనము చేశాడు. అగ్నిలో దహనం. ఆహాజు అన్య విగ్రహారాధన చేశాడు. ఇజ్రాయేలు ప్రజలు విగ్రహారాధన చేయడానికి ప్రేరేపించాడు. తన సొంత కుమారులని బెన్ హిన్నోము లోయలో అగ్నిలో దహించి వేశాడు. అంతేకాదు, అతడు ఉన్నత స్థలముల్లోనూ కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు ఉండెను. భయంకరమైన విగ్రహారాధన ప్రేరేపించాడు యూదా. ఆహాజు భయంకరమైన రాజు. దేశాన్ని భ్రష్టత్వములోనికి తీసుకుని వెళ్ళాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఆహాజు ఎవరంటే దేశాన్ని భ్రష్టత్వములోనికి తీసుకుని వెళ్ళాడు. దేశాన్ని విగ్రహారాధన వైపు నడిపించాడు. దేశాన్ని పాపం వైపు నడిపించాడు. ఆహాజు అతడు ఆహాజు. కానీ ఆ కాలంలో ఒక ప్రవక్తున్నాడు. దేశం ఈ విధంగా ఆహాజ్ అనే రాజు చేతిలో ఉన్నప్పుడు దేవుడు 2 ప్రవక్తలను పంపించాడు. ఒక ఆయన పేరు మీకా, మరొక ఆయన పేరు యెషయా. ఈ మీకా ప్రవచించాడు. దేశమంతా విగ్రహారాధనలో ఉంది. దేశమంతా ఆత్మీయ భ్రష్టత్వములో ఉంది. స్పిరిచువల్ అపాస్టసీ అంటాం. చాలా జాగ్రత్తగా ఈ మాట వినండి. ఈ రోజున క్రైస్తవ్యము భ్రష్టత్వములో ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. ఆ రోజున యూదా దేశము భ్రష్టత్వములో ఉంది. ఈ రోజున క్రైస్తవ్యము భ్రష్టత్వములో ఉంది. ఆ రోజున దేశాన్ని ఆహాజు పరిపాలన చేస్తున్నాడు. ఈ రోజున క్రైస్తవత్వములో చాలామంది ఆహాజులు ఉన్నారు. ఆ రోజున ఆహాజు ప్రజలని దేవునికి దూరంగా నడిపించాడు. ఈ రోజున చాలామంది క్రైస్తవత్వములో దేవునికి, దేవుని వాక్యానికి దూరంగానే నడిపిస్తున్నారు. ఏవో పద్ధతులు, ఏవో క్రమాలకి నడిపిస్తున్నారు. వాక్యానికి దూరంగా నడిపిస్తున్నారు. అటువంటి భ్రష్టత్వంతో కూడిన ఆ ప్రపంచంలో దేవుడు ఒక నిరీక్షణ ఇచ్చాడు ఆ ప్రజలకి. ఒక ప్రవక్త ద్వారా నిరీక్షణ ఇస్తున్నాడు. ఏమనంటే, ఇదిగో యోదయ దేశపు బెత్లెహేమ, నీలో నుంచి ఎవరు పుడతాడు? యూదా వారి కుటుంబంలో నువ్వు స్వల్పమైన దానివి కాదు. నిన్ను నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చి. ఒక హోప్లెస్ కండిషన్లో హోప్ ఇస్తున్నాడు. భ్రష్టత్వముతో ఉండిపోయిన ఆ ఇజ్రాయేలు దేశము, ముఖ్యంగా యూదా దేశము, దేవుడు ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఏమిటంటే, నీలో నుంచి ఒక గొప్ప రాజు రాబోతున్నాడు. యేసు ప్రభు బెత్లెహేముని ఎందుకు ఎంపిక చేసుకున్నాడంటే, బెత్లెహేము అంటే భ్రష్టత్వముతో నిండిపోయిన పరిస్థితుల్లో, గందరగోళముతో నిండిపోయిన పరిస్థితుల్లో నిరీక్షణ ఇచ్చేదే బెత్లెహేమ్. ప్లేస్ ఆఫ్ బెత్లెహేమ్ ఈజ్ ఏ హోప్. బెత్లెహేమ్ అంటే ఇట్స్ ఏ ప్లేస్ ఆఫ్ హోప్. నిరీక్షణ ఇచ్చే స్థలము బెత్లెహేము. బెత్లెహేమ్ అంటే ఏంటి? నిరీక్షణ ఇచ్చే స్థలం. ఆ రోజున బెత్లెహేము నిరీక్షణ ఇచ్చింది. 2000 సంవత్సరాల క్రితము, మీకు తెలుసా, 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు జన్మించినప్పుడు ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? 4 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది ఎప్పుడు మీకు చెప్పలేదు. యేసు ప్రభు జన్మించినప్పుడు ప్రపంచ పరిస్థితి 4 పరిస్థితుల్లో ఉంది. ఒకటి, రాజకీయంగా భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఆ రోజు పరిపాలిస్తున్న రాజులు ఎవరంటే రోమా సామ్రాజ్యం. రాజకీయంగా అనిశ్చితతో ఉంది. రెండవది, సామాజికంగా అనిశ్చితతో ఉంది. అంటే పేదరికం ఉంది, ధనవంతం ఉంది. ఒకవైపు ఇజ్రాయేల్ ప్రజలందరూ దేంట్లో ఉన్నారు? దాస్యత్వములో ఉన్నారు. ఎవరు దాస్యత్వంలో ఉన్నారు? రోమీల దాస్యత్వంలో ఉన్నారు. హెబ్రీలు కాదు, ఐగుప్తీయులు కాదు, రోమీల దగ్గర దాస్యత్వంలో ఉన్నారు. వారిని పరిపాలించేది ఎవరు? రోమీయులు. యూదులకి దేశము లేదు, యూదులకి రాజు లేడు. రాజకీయంగా అనిశ్చిత,
సామాజికంగా రోమా చక్రవర్తుల దగ్గర అణచివేయబడుతున్నారు. రెండవది. మూడవది, నైతికంగా పతనములో ఉన్నారు. నైతికంగా యేసుప్రభు జన్మించే టైంకి ఆ ప్రపంచంలో నైతిక పతనం ఉంది. అంటే అర్థం ఏంటో చెప్పండి. ఎవడు ఏదైనా చేసుకోవచ్చు. రోమీయులు అయితే ఎవరు ఏదైనా చేసుకోవచ్చు. రోమీయులు వాళ్ళని ప్రశ్నించేవాళ్ళు ఎవరు లేరు. రోమా చక్రవర్తులను ప్రశ్నించేవాళ్ళు ఎవరు లేరు. అందుకే ఇక్కడ చిన్నపిల్లలు 2 సంవత్సరాల లోపు ఉన్న వారందరినీ హీరోది ఏం చేశాడు? నైతికంగా ఏమనుందా? చిన్నపిల్లల్ని చంపడం ఏంటి? అసలు నైతికత లేదు. యేసుప్రభు జన్మించే టైంకి ఆ ప్రపంచంలో నైతికత లేదు. నాలుగవది, యేసుప్రభు జన్మించేటప్పటికి ఆ ప్రపంచంలో ఆధ్యాత్మికత లేదు. అందరూ ఆధ్యాత్మిక భ్రష్టత్వములోన. భ్రష్టులు అంటే అర్థం తెలుసు కదా. భ్రష్టులు అంటే సత్యము ఎరగని స్థితిలో ఉన్నారు. రెండవది, భ్రష్టులు అంటే సత్యము నుంచి తొలగిపోయిన వారిగా ఉన్నారు. యూదులందరూ కూడా సత్యము నుంచి తొలగిపోయారు. యేసుప్రభు వచ్చే టైంకి యూదులు ఎలా ఉన్నారో చెప్పనా? శాస్త్రులు పరిసయ్యుల చేతిలో ఉన్నారు. యూదులందరూ ఎవరి చేతిలో ఉన్నారు? శాస్త్రులు పరిసయ్యుల చేతిలో ఉన్నారు. ఈ శాస్త్రులు పరిసయ్యులు యూదులను ఏం చేశారు? ఆచారాల్లో, సాంప్రదాయాల్లో, కట్టుబాటుల్లో నడిపించారు. ఎవ్వరికీ వాక్యం లేదు. యేసు ప్రభు వచ్చే టైంకి యూదా మతం అంతా కూడా శాస్త్రులు పరిసయ్యుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఆచారంలోకి వెళ్ళిపోయింది. సాంప్రదాయాల్లోకి వెళ్ళిపోయింది. మరొక మాట చెప్తున్నాను, జాగ్రత్త వినండి. యేసు ప్రభు మొదటి రాకడలో ఈ 4 లక్షణాలు ఉన్నాయి. రాజకీయంగా అనిశ్చత, సామాజికంగా అనిశ్చత, నైతికంగా అనిశ్చత, ఆధ్యాత్మికంగా అనిశ్చత, భ్రష్టత్వంలో ఉండి కరెక్ట్గా యేసు రెండో రాకడలో కూడా ఈ ప్రపంచం అలాగే ఉంటుంది. ఇప్పుడు చూడండి, రాజకీయ అనిశ్చత లేదా? ఏమనుంది? సామాజికంగా అనిశ్చత లేదా? డబ్బున్నోడు ధనవంతుడు అవుతున్నాడు, పేదోడే అవుతున్నాడు. మూడవది, నైతికంగా అనిశ్చత లేదా? ఎక్కడైనా నైతిక విలువలు ఉన్నాయా? క్రైస్తవులకి నైతిక విలువలు లేవు, బోధించేవాడికి నైతిక విలువలు లేదు. ఈ బయట ప్రపంచంలో కూడా ఎక్కడ నైతిక విలువలు లేవు. కుటుంబాల్లో నైతిక విలువలు లేవు, భర్త భార్య మధ్య నైతిక విలువలు లేవు, తల్లిదండ్రులు పిల్లల మధ్య నైతిక విలువలు లేదు. క్రైస్తవులని చెప్పుకుంటున్న వారిలో కూడా ఎక్కడ నైతిక విలువలు లేవు. అబద్ధాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, డబ్బులు దోచుకుంటున్నారు, నైతిక విలువలు లేరు. నాలుగవది, క్రైస్తవత్వంలో భ్రష్టత్వము లేదా? సత్యము ఎరగకుండా సత్యము నుంచి బయటికి తొలిపారు. ఆ రోజున యేసు ప్రభు వచ్చే టైంకి యూదా మతము శాస్త్రులు పరిసయ్యుల చేతిలోకి వెళ్ళిపోయింది, ఆచారాల చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ రోజున క్రైస్తవ్యం కూడా ఆచారాలు సాంప్రదాయాల చేతిలోనికి వెళ్ళిపోయింది. వాక్యం అవసరం లేదు ఎవరికి వాక్యం అవసరం లేదు. ఒక ఆయన అన్నాడంట, అక్కడ వాక్యం ఉంటుంది కానీ క్రమం లేదన్నాడంట. ఆడెవడో నాకు తెలియదు కానీ కావలసిందే వాక్యం, క్రమము కాదే. ఏం క్రమం? ఎవడు క్రమం వాళ్ళకు ఉంటుంది. ఎవరు క్రమం, ఏ చర్చి క్రమం ఆ చర్చికి ఉంటుంది. క్రమాన్ని దేవుడు ఎక్కడా బైబిల్లో పెట్టలేదు. వాక్యం ముఖ్యం, క్రమం ముఖ్యం కాదు. అతనికి ఎవరికో బైబిల్ తెలియదు, అజ్ఞాని అని చెప్తాను అతనికి. మనకి కావలసిందే వాక్యం, క్రమం. మనకు నచ్చిన క్రమాన్ని మనం పాటిస్తాం, కానీ వాక్యం ముఖ్యమైంది. చూసారా, ఈ రోజున సంఘాలు కూడా శాస్త్రులు పరిసయ్యుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. మీకు తెలుసు, చాలామంది సంఘాలు, చాలా సేవకులు ఎలాగున్నారో చెప్పమంటారా? శాస్త్రులు కూర్చో, నిలబడు, అచ్చేయి, ఇచ్చేయి, ఇంతే. వాక్యమేమీ ఉండదు. దుకాణానికి ఇస్తున్నావా? బల్ల పాల్గొంటున్నావా? బల్లబడ్డావు. తెల్లబట్టలు వేసుకున్నావా? అచ్చేసావా? ఇచ్చేసా. శాస్త్రులు పరిసయ్యులు. యేసు ప్రభు పుట్టే టైంకి యూదా మతము శాస్త్రులు పరిసయ్యుల చేతిలోకి వెళ్ళిపోయింది. యేసు ప్రభు మళ్ళీ వచ్చే టైంకి ఈ క్రైస్తవ్యం శాస్త్రులు పరిసయ్యుల చేతిలోనికి వెళ్ళిపోయింది. కరెక్ట్గా అదే టైంలో వస్తాడు. చాలా జాగ్రత్తగా వినండి, ఇది పోల్చి చెప్పాను. యేసు రాకడ సమీపంగా ఉంది. అందుకని బెత్లెహేమునే దేవుడు ఎందుకు ఎంపిక చేశాడంటే, బెత్లెహేము అంటే నిరీక్షణ కలిగించే స్థలము. ఆహాజు రాజు దేశాన్ని పాడు చేశాడు. ఆహాజు రాజు దేశాన్ని విగ్రహారాధన వైపు నడిపించాడు. ఆహాజు రాజు దేశాన్ని దురాశల వైపు నడిపించాడు. ఆహాజు రాజు తన సొంత కుమారుల్ని అగ్నికి ఆహుతిగా చేశాడు. ఆ టైంలో దేశము భ్రష్టత్వంలో ఉన్నప్పుడు దేవుడు మీకాని పంపించి ఒక నిరీక్షణతో కూడిన వాక్యాన్ని అందించాడు. అదే మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము అంటే నిరీక్షణ ఇచ్చే స్థలం.
యేసుప్రభు పుట్టాడంటే ఈ లోకానికి ఏమొచ్చింది? నిరీక్షణ వచ్చింది. యేసుప్రభు పుట్టాడంటే ఈ లోకానికి నిరీక్షణ. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ హోప్. God's word says, not what the government says. ఈ రోజున మనకు కావాల్సింది ఏంటో చెప్పమంటారా? మన నిరీక్షణకు ఆధారం ఎవరు? యేసు ప్రభు. మన నిరీక్షణకు ఆధారము రాజకీయ నాయకులు కాదు.